నమస్కారం అండి, మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనందరికీ చాలా ఇష్టమైన స్పెషల్ అయిన రెసిపీ గోంగూర పచ్చిరొయ్యల కూర ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ముందుగా పాన్లో నూనె వేసుకుని బాగా వేడెక్కిన తర్వాత శుభ్రంగా కడుక్కున్న రొయ్యలను వేసి లైట్గా వేయించాలి. రొయ్యలు అనేది అప్పుడు మనకి స్మెల్ అనేది పోతుంది. రొయ్యల వాటర్ అంతా ఇంకిపోయినాక పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే పాన్లో కొద్దిగా నూనె వేసి శుభ్రంగా కడుక్కున్న గోంగూరని పూర్తిగా మెత్తగా అయ్యే తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. గోంగూర అనేది శుభ్రంగా కడుక్కోవాలండి, ఎందుకంటే గోంగూరలో చాలా ఇసుక అనేది ఉంటుంది. అందుకని మంచిగా నీట్గా ఒక 3-4 టైమ్స్ అనేది కడుక్కోవాలి. గోంగూర అలా మెత్తగా పేస్ట్ అయ్యే వరకు మగ్గబెట్టుకోవాలి. అప్పుడే కొంచెం టేస్ట్ అనేది వస్తుంది, పచ్చివాసన కూడా పోతుంది. బాగా మగ్గిపోయింది చూసారు కదా. ఇప్పుడు అదే పాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడిగా అయినాక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. కొంచెం అందులో సాల్ట్ వేయండి, వేస్తే బాగా రెడ్గా అవుతాయి, గమ్మున ఉడికిపోతాయి ఆనియన్స్ అనేది. బాగా వేగిపోయింది కదా, గోల్డెన్ కలర్ వచ్చినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 2-3 మినిట్స్ ఉంచాలి. సేమ్ అదే పాన్లో టమాటా అనేది నేను కొంచెం పేస్ట్లా చేసుకున్నానండి, బాగా మగ్గుతుంది, టేస్ట్ కూడా బాగుంటుందని. టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలి, ఆయిల్లో బాగా మగ్గిపోవాలి టమాటాలు అనేది కూడా. మగ్గినాక ఉప్పు, కారం, పసుపు, మీకు ఎంత కారం తినాలనుకుంటే దానికి తగ్గట్టుగా కారం అనేది వేసుకోండి. కారం కూడా బాగా మగ్గే వరకు ఒక 2 నిమిషాలు ఉడికించాలి, బాగా మగ్గు పెట్టాలి. మగ్గబెట్టినాక ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా రొయ్యలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. రొయ్యలు అనేది మనకి ఇంకా బాగా టేస్ట్ అనేది వస్తుంది. బాగా మగ్గినాక అందులో ధనియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి. మన ఆంధ్ర స్పెషల్ రొయ్యలు పచ్చిరొయ్యల కూర ఇది. పచ్చిరొయ్యలు గోంగూర కూర అండి. తర్వాత గోంగూర అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. గోంగూర అనేది రొయ్యలకి మొత్తం మసాలా అంతా పట్టే వరకు కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. అలానే మీకు తగినంత వాటర్ వేసుకోండి. నేను వాటర్ అనేది వేసుకున్నాను, నాకు సరిపడినంత వాటర్ వేసుకుని బాగా కలుపుకున్నాను. ఒక 2 నిమిషాలు ఉడకబెడితే మన గోంగూర పచ్చిరొయ్యల కూర రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చిరొయ్యల కూర రెడీ.